హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హెచ్ఆర్ క్రిక్ ఇన్ఫో. మనం లాస్ట్ వీడియోలో T20 వరల్డ్ కప్ గురించి, అలాగే ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఏ టీం ఏ గ్రూప్లో ఉంది అనే దాని గురించి డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ వీడియోలో మన టీమిండియా యొక్క స్క్వాడ్ అండ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 గురించి, అలాగే ప్రజెంట్ మన ప్లేయర్స్ యొక్క ఫామ్ ఎలాగుంది, మనం హైయర్ ఛాన్సెస్ ఉన్నాయా వరల్డ్ కప్ గెలవటానికి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ మన టీమిండియా స్క్వాడ్ ఎలాగుందో చూద్దాం. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్, అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్ అండ్ ఆల్రౌండర్, సంజు శాంసంగ్ అండ్ ఇషాన్ కిషన్ విక్కీస్, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శుభం డూబే ఆల్రౌండర్స్ కింద ఉన్నారు. అండ్ రింకు సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ అండ్ తిలక్ వర్మ. ఇది మన 15 మెంబర్స్ యొక్క స్క్వాడ్. అండ్ ఇందులో వాషింగ్టన్ సుందర్ ఇంకా ఫిట్నెస్ టెస్ట్ పాస్ కాలేదు. రీసెంట్ ఓడే సిరీస్లో ఇంజురీ అవడం జరిగింది. తను బెంగళూరులో రీహాబ్లో ఉన్నాడు. ఫిట్నెస్ టెస్ట్ ఇంకా పాస్ కాలేదు. మోస్ట్ ప్రాబబలీ సూపర్ 8 కల్లా ఫిట్ అయిపోతారని చెప్పి మన బీసీసీఐ వాళ్ళు తెలుపుతున్నారు. అండ్ తను ఫిట్ అయిపోతే స్ట్రైట్ అవే సూపర్ 8లోకి స్క్వాడ్లోకి వచ్చేస్తారు. అప్పుడు దాకా స్క్వాడ్లో ట్రావెల్ అవుతాడు. తనకి ఇంకా రీప్లేస్మెంట్ అనేది ఇంకా అనౌన్స్ చేయలేము మన వాళ్ళు ప్రెజెంట్ అయితే. మనం ఇప్పుడు ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఎలాగుంటుందో చూద్దాం మన టీమిండియాది. ముందుగా ఓపెనింగ్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ మన వాళ్ళు క్లియర్ కన్ఫర్మ్ చేస్తారు. ఓపెనింగ్ ఎవరు చేస్తారు అనేది వార్మప్ మ్యాచ్లో కూడా చూసాం. విక్కీ కీపింగ్ కూడా ఇషాన్ కిషనే చేశాడు. అండ్ ఓపెనింగ్ కూడా ఇషాన్ కిషనే వచ్చాడు అభిషేక్తో. అందరూ అడగచ్చు సంజుకి అన్యాయం జరుగుతుంది అది ఇది అని చెప్పి ముందే ఇండికేట్ చేశారు మన వాళ్ళు. సంజుకి 5 మ్యాచెస్ కూడా అవకాశం ఇచ్చారు ఓపెనింగ్ కింద. బట్ ఒక 30+ కూడా కొట్టలేకపోయాడు సంజు. అండ్ వేరే ఇషాన్ కిషన్ చూసుకుంటే ఆడిన 5 మ్యాచెస్లో కూడా ప్యూర్ కన్సిస్టెన్సీ చూపించాడు. అండ్ అలాగే 2 హాఫ్ సెంచరీతో పాటు సెంచరీ చేశాడు. సో అందుకని ఇషాన్ కిషన్ని స్ట్రైట్ అవే ప్లేయింగ్ 11 ఆడిస్తున్నామని చెప్పి సూర్య కూడా చెప్పాడు. అండ్ మన మిడిల్ ఆర్డర్ విషయానికి వచ్చేస్తే నెంబర్ 3లో తిలక్ వర్మ వస్తాడు, నెంబర్ 4లో సూర్య, నెంబర్ 5లో శుభం డూబే అండ్ నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా. అండ్ లోయర్ ఆర్డర్ నెంబర్ 7కి వచ్చేసరికి రింకు సింగ్, అండ్ తర్వాత అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ అండ్ జస్ప్రీత్ బుమ్రా. ఇది మన ప్రాబబుల్ ప్లేయింగ్ 11. ఒకవేళ మన వాళ్ళు స్పిన్ ఫ్రెండ్లీ వికెట్కి కనుక చూసుకుంటే అప్పుడు రింకు సింగ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ వచ్చే అవకాశం ఉంది. ఇది మన మోస్ట్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 ఉండొచ్చు. ఇప్పుడు స్పిన్ పిచ్చెస్లో కుల్దీప్ యాదవ్ని తీసుకురావచ్చు, లేకపోతే నెంబర్ 8లో కూడా బ్యాటింగ్ కావాలనుకుంటే ఇంకా రింకు సింగ్ని పెట్టుకొని ఆడిచ్చేస్తారు. అండ్ ఇప్పుడు మన ప్లేయర్స్ యొక్క ఫామ్ గురించి అండ్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చి అభిషేక్ శర్మ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరు మ్యాచ్ విన్నర్స్ అండ్ ప్రెజెంట్ రెడ్ హాట్ ఫామ్లో ఉన్న ప్లేయర్స్ మన టీంలో. మెయిన్లీ అభిషేక్ శర్మ 2024 వరల్డ్ కప్ తర్వాత మనకు అతనే లీడింగ్ రన్ స్కోరర్. అండ్ ఇషాన్ కిషన్ డొమెస్టిక్ సయ్యద్ ముస్తక్ అలీలో హైయెస్ట్ రన్ స్కోరే కాకుండా విన్నింగ్ కెప్టెన్. అండ్ అవకాశం ఇచ్చారు న్యూజిలాండ్ సిరీస్లో, తను ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ తనదైన రోజు ఇద్దరు మ్యాచ్ విన్నర్స్. సో మనకి ఇద్దరు సూపర్ స్టార్ట్స్ ఇస్తారు ఖచ్చితంగా. అండ్ 2 డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేయర్స్. ఒకళ్ళేమో లెగ్ సైడ్ టార్గెట్ చేస్తారు, ఒకళ్ళేమో ఆఫ్ సైడ్. సో మన ఓపెనింగ్ కాంబో సెట్ అయిపోయినట్టే అభిషేక్ అండ్ ఇషాన్ కిషన్. నెంబర్ 3లో బ్యాటింగ్ వచ్చేది తిలక్ వర్మ. తిలక్ వర్మ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లేయర్ మన టీంలో. అండ్ చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. ఎందుకంటే మనకు సిచ్యువేషన్ తగ్గట్టు ఆడే ప్లేయర్ ఒకే ఒక్కళ్ళు ఉన్నారు మన ప్లేయింగ్ 11లో, అది ఓన్లీ తిలక్ వర్మ. ఇప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు టీమ్ స్కోర్ని యాక్సలరేట్ చేయగలడు. అలాగే వికెట్స్ పడిపోయినప్పుడు బ్యాటింగ్కి వచ్చి ఇన్నింగ్స్ని చివరి దాకా తీసుకెళ్లే కేపబిలిటీ ఉన్న ప్లేయర్ ఓన్లీ తిలక్ వర్మ. మనం చూసాం ఏషియా కప్ ఫైనల్లో కూడా తను ప్రూవ్ చేశాడు. క్విక్ వికెట్స్ పడినప్పుడు పార్ట్నర్షిప్, తన పార్ట్నర్తో ఎలాగా పార్ట్నర్షిప్ చేశాడో మనం అందరం చూసాం. సో తిలక్ వర్మ ఈ వరల్డ్ కప్కి మనకి చాలా కీ రోల్ ప్లే చేస్తాడని చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. అండ్ నెంబర్ 4లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఈయన గురించి మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కసారి టచ్లోకి వచ్చాడా అపోజిషన్కి చుక్కలే. మొన్నటి వరకు ఫామ్లో లేడు అది ఇదా అన్నారు. న్యూజిలాండ్ సిరీస్తో తను ఏంటో ప్రూవ్ చేశాడు అందరికీ. సో మన కెప్టెన్ నెంబర్ 4లో వస్తాడని, చాలా కీ రోల్ ప్లే చేస్తాడని, సూపర్ కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు. మరి మనం 2024 వరల్డ్ కప్ నుంచి కానీ చూసుకుంటే వేరే సూర్య కెప్టెన్ అయినప్పటి నుండి మనం ఇప్పుడు ఒక్క T20 సిరీస్ కూడా ఓడిపోలేదు. సూర్య తన ప్లేయర్గా ఉన్నప్పుడు రన్స్ చేయలేకపోయినా కానీ కెప్టెన్గా ఉండి టీంని బాగా లీడ్ చేశాడు. సో మనకి ఈ వరల్డ్ కప్లో సూర్య కెప్టెన్సీ చాలా కీలకంగా మారిపోతుంది. అండ్ నెంబర్ 5లో శుభం డూబే. ఈయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కెప్టెన్కి ఎప్పుడైతే బౌలింగ్ కావాలో వచ్చి బౌలింగ్ చేయగలడు. అండ్ బ్యాటింగ్లో ఏ పొజిషన్లో పంపించినా, లైక్ నెంబర్ 3లో, నెంబర్ 4లో పంపించినా, 5లో పంపించినా, అండ్ ఫినిషింగ్ చేయడానికి నెంబర్ 7లో పంపించినా కానీ బ్యాటింగ్ చేయగలిగిన ప్లేయర్. సో మనకు ఒక ఎక్స్ ఫ్యాక్టర్ శుభం డూబే ఈ వరల్డ్ కప్కి.
అండ్ నెంబర్ సిక్స్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చేది హార్దిక్ పాండ్యా, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేయర్ ఇన్ అవర్ టీమ్. నెంబర్ 5లో బ్యాటింగ్కి వస్తాడు, 6లో 7 and 8. నీకు ఏ బ్యాటింగ్ పొజిషన్ లైక్ నెంబర్ 4లో పంపించి ఇన్నింగ్స్ బిల్డ్ చేయమన్నా కానీ బిల్డ్ చేయ కెపాబిలిటీ ఉన్న ప్లేయర్ హార్దిక్ పాండ్యా. అండ్ స్ట్రాంగ్ ఫినిషింగ్, మన టీమిండియాకి ఎంఎస్ ధోని తర్వాత అలాంటి ఫినిషింగ్ చేయగలిగిన ప్లేయర్ ఓన్లీ హార్దిక్ పాండ్యా. అండ్ విత్ ద బాల్ మనకి పవర్ ప్లేలో బౌలింగ్ చేయాలా, పవర్ ప్లేలో వేస్తాడు. మిడిల్ ఓవర్స్లో వేయాలా, మిడిల్ ఓవర్స్లో వేస్తాడు. డెత్ ఓవర్స్లో వేయాలా, డెత్ ఓవర్స్లో వేస్తాడు. అండ్ ఓన్లీ బౌలింగ్ చేయడమే కాదు, తను బౌలింగ్ చేయడానికి వచ్చిన ప్రతిసారి కూడా వికెట్స్ తీయగలడు, పార్ట్నర్షిప్ని బ్రేక్ చేయగలడు. సో తను మన టీమిండియాకి చాలా ఎక్స్ ఫ్యాక్టర్. అండ్ తను థర్డ్ లీడింగ్ వికెట్ టేకర్ ఫర్ అవర్ ఇండియా ఇన్ T20 ఫార్మాట్. T20స్లో హర్షదీప్ సింగ్, బుమ్రా తర్వాత హార్దిక్ పాండ్యా ఇస్ ద పర్సన్ హూ పిక్స్ 100+ వికెట్స్ ఇన్ T20s. మనకి చాలా ఇంపార్టెంట్ మనకి హార్దిక్ పాండ్యా వరల్డ్ కప్లో. అండ్ నెంబర్ 7లో వచ్చేది రింకు సింగ్, చాలా టాలెంట్ ఉన్న ప్లేయర్. లాస్ట్ వరల్డ్ కప్ ఆడాలి బట్ టీమ్ కాంబినేషన్ సెట్ కాకపోవడంతో తను సెలెక్ట్ కాలేదు. అండ్ ఈసారి సెలెక్ట్ అయ్యడం, స్ట్రైట్ అవే ప్లేయింగ్ గ్రౌండ్లో ఆడతాడు, మ్యాచెస్ ఫినిష్ చేస్తాడు విత్ హార్దిక్ పాండ్యా. బట్ కండిషన్స్ కనుక స్పిన్కి అనుకూలించే విధంగా ఉంటే పిచ్ అనేది, అప్పుడు మన వాళ్ళు ఎక్స్ట్రా స్పిన్నర్ కావాలనుకుంటే అప్పుడు నెంబర్ 7లో అక్షర్ పటేల్ బ్యాటింగ్ చేయడానికి వచ్చి రింకు ప్లేస్లో కుల్దీప్ యాదవ్ వస్తాడు. మోస్ట్ ఆఫ్ ద మ్యాచెస్ రింకునే ఉంటాడు. కండిషన్ స్పిన్కి అనుకూలిస్తేనే తను ప్లేయింగ్లో నుండి బయటకు వెళ్తాడు, లేకపోతే మోస్ట్లీ తనే ఉంటాడు. అండ్ రింకు తర్వాత అక్షర్ పటేల్ వస్తాడు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆల్రౌండర్, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేస్తాడు అండ్ బ్యాటింగ్ కూడా చేయగలడు. అండ్ అప్ ద ఆర్డర్ వచ్చి బ్యాట్ కూడా చేయగలడు. సో అక్షర్ పటేల్ చాలా ఇంపార్టెంట్ మనకి ఈ వరల్డ్ కప్లో. అండ్ అక్షర్ పటేల్ తర్వాత ఇంకా లోవర్ ఆర్డర్ వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్ అండ్ బుమ్రా వీళ్ళు ఆడబోతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇదే కాంబినేషన్తో వెళ్తారని అనుకుంటున్నాను మన వాళ్ళు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఇండియా వరల్డ్ కప్ని డిఫెండ్ చేసుకోగలిగిద్దా లేదా? నా తెలిసి ఖచ్చితంగా ఈసారి వరల్డ్ కప్ని మనం డిఫెండ్ చేసుకోగలుగుతున్నాం. ఫస్ట్ థింగ్, మనం ఇండియాలో ఆడబోతున్నాం అండ్ మన ప్లేయర్స్ అందరూ సూపర్ ఫామ్లో ఉన్నారు, కాంబినేషన్ సెట్ అయింది. సో మనకి ఈ హోమ్ కండిషన్స్లో మన ప్లేయర్స్ సూపర్గా పర్ఫామ్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈసారి కూడా వరల్డ్ కప్ మనమే గెలుస్తామని ఆశిద్దాం. లెట్స్ హోప్ మన వాళ్ళు బాగా ఆడి వరల్డ్ కప్ని గెలుస్తారని ఆశిద్దాం.